హాయ్ అండి. ఇది లక్షవారం మధ్యాహ్నం నుంచి నైట్ వరకు మినీ వ్లాగు. అయితే రేపు ఎలాగో శుక్రవారం కదా! పళ్ళు, కాయలు ఎలాగో అమ్మవారికి పెట్టాలి కదా అని చెప్పి ఇంటి వరకు వస్తే దానిమ్మకాయలను, బత్తాకాయలు అయితే తీసుకున్నానండి. మిగతావి నైట్ మా వారైతే తెచ్చారు. అయితే కొబ్బరికాయ ముక్కలు ఎక్కువగా ఉంటే కొబ్బరికాయ ముక్కలన్నీ తీసేసి చెదగొట్టేసి ముక్కల కింద కోస్తానండి. తర్వాత 2 కొబ్బరికాయలు అయితే ఒలుచుకుంటున్నాను. అందులో ఒక కొబ్బరికాయ అయితే పగిలిపోయింది. తొక్క పలచన వల్ల ఏమో గానీ కాయ మధ్యకైతే విడిపోయిందండి. కొబ్బరికాయలు 2 ఒలిచేసుకున్న తర్వాత ఇంక బట్టలైతే నానబెట్టి చూస్తాను నేను, "నువ్వెప్పుడు ఉతుకుతావు? నువ్వు మమ్మల్ని ఎప్పుడు ఆరబెడతావని." బట్టలైతే ఉతికేసుకొని నేను తీసేసుకుంటున్నానండి. తర్వాత గుమ్మాలన్నీ కడగాలి కదా! పై మెట్లు, కింద మెట్లు నాకిదో డ్యూటీ అనమాట. ఇగోండి ఎలివేషన్ ఉన్నోళ్ళకి తెలుస్తది. ఎలివేషన్ లేనోళ్ళకి ఈ బాధైతే తెలీదు. గాలికి ఎగిరిపోతది చెత్తంతా. అయితే కింద మెట్లు, పై మెట్లు అయితే ఫస్ట్ తుడిచేసుకున్నాను. నైట్‌కి ఈరోజు టిఫిన్ కాబట్టి ఆలు పరోటా చేద్దామని బంగాళదుంపలు శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని అయితే కుక్కర్‌లో వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి. అవి ఉడికేలోపు మిగతా పనులైతే చేసుకుంటున్నాను. తర్వాత గోధుమ పిండి అయితే పిసికేస్తున్నాను. గోధుమ పిండి పిసికేసి పక్కన పెడితే చపాతీలు మెత్తగా వస్తాయి. అలాగే పరోటాలు కూడా విరగకుండా బాగా వస్తాయన్నమాట. అందులోకి కొంచెం నూనె, కొంచెం సాల్ట్ అయితే వేసి శుభ్రంగా పిసికేసుకున్నానండి. ఇదిగోనండి, మనం చేయి పెడితే లోపలికి వెళ్ళిపోవాలి. అంత బాగా పిసుక్కోవాలన్నమాట. పిసికేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా శ్రావణ మాసం వచ్చింది కదా! పువ్వుల దొంగలు ఎక్కువైపోతారని చెప్పి మధ్యాహ్నం 2:45 అయితే అయ్యింది. అప్పుడైతే మొగ్గలైతే వెళ్ళి కోసేసుకున్నానండి. ఆల్రెడీ మొగ్గలు ఇవే వచ్చాయి. అన్ని చెట్టుకి ఇవి వచ్చాయన్నమాట. నేను వచ్చేసరికి బంగాళదుంపలు అయితే ఉడికిపోయాయి. తర్వాత నేనెళ్ళి కొంచెం 2 అరిటాకులు, కొంచెం జిల్లేడు పువ్వులు, మామిడి కొమ్మలు అయితే తెచ్చాను. మళ్ళీ పాపని కూడా తీసుకొచ్చాను స్కూల్ నుంచి. తీసుకొచ్చేసిన తర్వాత కొంచెం టీ అయితే పెట్టుకున్నానండి. తర్వాత బంగాళదుంపలు తొక్క అయితే తీసేసి మొత్తం తొక్కలన్నీ ఒలిచేసి ఇలాగా స్మాష్ చేసుకొని ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నానండి. టీలోకి బిస్కెట్లు అడిగింది మా చిన్నరాజు. మా చిన్నరాజు అంటే మా చిన్నమ్మాయి. ఇంక ఇదొకటి బిస్కెట్ ప్యాకెట్ మిగిలిందనమాట. బిస్కెట్లు తీసేసుకొని ఇద్దరం టీలో ముంచేసుకొని అయితే తినేస్తున్నాము. తనైతే చూపించలేదు. తనకి దిష్టిలేస్తుందండి ఎక్కువ వీడియోలో చూపిస్తుంటే. సో మళ్ళీ సాయంత్రం దీపారాధన అయితే చేసేసుకున్నాను. తర్వాత గుమ్మాలు కూడా కడిగేసుకున్నాను. నైట్‌కి అయితే ఆలు పరోటా చేసేసుకొని దాంతో కాంబినేషన్ ఏమో పెరుగు అనమాట. పెరుగుతో కాంబినేషన్ తింటే ఇంక పంజాబీ హోటల్ అనమాట. పంజాబీ స్టైల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నేను అనగానే తర్వాత మళ్ళీ మా వారు, మా పిల్లలు, మా వారును, మా అబ్బాయి అయితే ఊర్లోకైతే బయలుదేరుతున్నారండి సామాన్లు తేడానికి.